శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది 12 రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే, ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది. చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును, అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. నిజానికి 12 రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది. చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి, సహజం. అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ, మీనరాశి వారికి ఈ నవంబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది, యోగదాయకముగా ఉంది అనే చెప్పాలి. ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉండినా, రాహువు మీనములోనే ఉండినా కొంతమందికి మాత్రమే, ఎవరు ఏ లగ్నములో పుట్టారో గనక చూసుకుంటే ఈ సింహలగ్నములో పుట్టి మీనరాశి అనేటువంటి వాళ్లకు మహాద్భుతముగా ఉంటుంది గాక. వాళ్లకు అసలు ఏది పట్టుకున్నా విజయమే, డబ్బు అనుకూలవంతముగా ఉంటుంది. మిగతా వాళ్లకు కొంచెం శారీరకమైనటువంటి శ్రమ, చిన్న చిన్న మాట పట్టింపులు, అనూహ్యముగా మాటలు పడడము కానీ, ఉన్నట్టుండి చిన్న అనారోగ్య సూచనలు కానీ ఇలాంటివి కలిగే అవకాశం ఉంటుంది. అయితే మనస్సుకు ఏదో క్లేశం, ఎప్పుడో జరిగిన సన్నివేశాలను కొంచెం అనుకొని తీవ్రంగా మనస్సుకు బాధపడేటువంటి సన్నివేశాలు రావచ్చును. అంతేకాకుండా దైవారాధన అనేటువంటిది చేసుకుంటే చాలా యోగవంతముగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు, ఒక 4 మెట్లు పైకి ఎక్కడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా ఇల్లు కొనడానికి కానీ, లేదా మనకు ఎప్పుడదో పాతది ఉంది అని అమ్మాయి ప్రయత్నం చేసినప్పుడు కానీ, భూముల క్రయ విక్రయాలలో కానీ లాభం అనేటువంటిది ఉన్నది. అంటే ఉన్నట్టుండి ధనాకర్షణ అనేటువంటిది ఉన్నది. ధనము, ఆకస్మిక ధనలాభము రావచ్చును. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు, సంతోషముగా ఆనందముగా గడుపుతారుగాక. దైవారాధన విషయంలో వెనక్కు వెళ్ళరు. కొంచెము క్షేత్రాలకు వెళ్ళటము కానీ, లేదా నిరంతర ధ్యానము చేయడము కానీ, ఈ తపస్సు అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు ఇంకా మహాద్భుతముగా ఉంటుంది గాక. అధికస్య అధికం ఫలం అన్నట్టుగా శరీరానికి విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి 2 ఫలితము కూడా ఉంటుంది గాక. మీనరాశి వాళ్ళకు, విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు తప్పకుండా శుభకార్యాలకు అనుకూలముగా ఉన్నది. సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు ఈ మాసము చాలా అనుకూలముగా ఉన్నది, చూసుకోండి. తర్వాత రాజకీయ నాయకుల్లో కానీ, సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అత్యంత అనుకూలముగా ఉన్నది. ఇక్కడ కేవలం శారీరకమైనటువంటి శ్రమ, ఏల్నాటి శనిలో మనవాళ్ళెవరు బయట వాళ్ళెవరు అనేటువంటిది సుస్పష్టముగా మనకు తెలుపుతాడు శనీశ్వరుడు. కనుక ఒక్కొక్కసారి ఏల్నాటి శనిలోనే తీసమే రాజ్యాధికారము కూడా ఇస్తాడు. రాహువు కలిసి ఉన్నాడు కాబట్టి అది మీరు రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనించుకోవాలి. మీ యొక్క స్థితిగతులు మారిపోవడానికి చాలా సిద్ధముగా ఉంటాయి గాక. అందుకని అన్ని రాశుల వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. మీనరాశి వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని పరిశీలన చేసుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకునేటువంటి మార్గం, పరిహారాలు చేసుకోండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది. ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి.
ఎన్ని పూజలు చేసుకున్నా, ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి, మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసములో కార్తీకము అంటూ ఉంటారు. కార్తీకము అని దీర్ఘం అనకూడదు, కార్తీకం అనాలి. అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు. కార్తీక దీపం అని పెడతారు. ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం. ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాన్లు అందరూ కూడా, ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన, నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తామో, ఆ ఒత్తి ఆవు నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము మనము. శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రంలో, కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించటములో ఆంతర్యం ఏమిటి అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు 365 రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది. అందువలననే అక్కడ ఈ కార్తీక మాసములో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం. ఆకాశ దీపం ఆకాశములో అంటే ఎక్కడ, ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది. అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత. మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపములో ఉన్నప్పుడు నడుముకు తాడు కట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం. అటువంటి దామోదర దీపదేవతాభ్యో నమః అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయము శివ అని మనం చెప్పుకుంటున్నాం. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అని. అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే. స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే, మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు. అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు, నిండు చంద్రుడుగా ఉంటాడు. మనము కోరేటువంటి కోరిక, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది, ఏది కోరుకున్నా జరుగుతుంది అని. అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి. 10 కోరుకోరాదు, ఒక్కటి కోరుకోండి. 365 ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా, భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకరే. కోరుకునేటప్పుడు కూడా ఇద్దరూ ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయటానికి మానవులకు ఎక్కడవుతుంది? కోరికలు లేకుండా ఉంటారా మానవులు? అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనది ఏమిటి, అన్యాయమైనది ఏంటి అనేది ఉంటుంది కదా. మనము న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు. అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా 365 ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి, మీకు మేలు జరుగుతుంది.